ఇన్నేళ్లుగా మిమ్మల్ని కోమాలోకి పంపించిన దాన్ని మీ గురించి ఏ ఆలోచన లేకుండా ఎక్కడ ఉంటున్న దానికోసం ఇంతగా తప్పిస్తున్నారే. అప్పుడు కట్టుకున్న భార్య కంటే రక్త సంబంధం పెద్దది, అంతే కదా? మీనా, అలాంటిదేం లేదమ్మా. అప్పుడు ఎవరో ఏదో చేశారో, అది ఎవరు ఏంటి అని నేను క్లియర్గా చెప్పలేకపోతున్నానమ్మా. మీరది చెప్పలేకపోవచ్చు, మేం క్లియర్ కట్ గా చెప్పగలం. ఆ రత్నమే మిమ్మల్ని హత్య చేయాలనుకున్నాడు. ఇప్పుడు తను మీ చెల్లెలు కాదండి, ఆ రత్నంకి భార్య. అది మీరు మర్చిపోకండి. తనని మీరెలా క్షమించగలరు? తన్ని మీరు ఎలా ఇంట్లోకి తీసుకుని రావాలనుకుంటున్నారు అసలు? సరే, వద్దులే. ఏంటి వద్దు? ఏంటి వద్దు? లేదు, చెప్తే విను. నేనేదైనా మాట్లాడితే నువ్వు బాధపడతావు. నువ్వు మాట్లాడిందే కరెక్ట్, వదిలే. లేదండి, మీరు ఏమైనా మాట్లాడండి. మీనా, మీరెవరు ఏం మాట్లాడినా నా చలి నా కోసం ప్రాణాలిస్తుందే తప్ప నా ప్రాణాలు తీయాలి అనుకోదు. ఆ దేవుడే నేరుగా వచ్చి చెప్పినా నేనది నమ్మను కాక నమ్మను. అలాంటప్పుడు నేను తనని ఎలా దూరంగా పెట్టగలను చెప్పు? మీరంతా అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఇదిగో చూడు మీనా, నీకోసం, మా అమ్మ కోసం జయ్యని ఇంటికి రావద్దంటే ఒప్పుకుంటా. కానీ నా మనసులోంచి నా చెల్లి మీదున్న ప్రేమని ఎవరు తుడిచేలేరు అని చెప్తున్నాను. అదేవిధంగా నాకు నువ్వు ముఖ్యం, మా అమ్మ ముఖ్యం. జాన్సమ్మా, మావయ్య బర్త్డే ఫంక్షన్ని అత్తయ్యని చేయమని చెప్పినందుకు మీకు బాధగా ఉందా? చచా, అలాంటిదేం లేదు. మీనానే చేయని. నువ్వు కావాలంటే తనకి తోడుగా ఉండు. అమ్మా. చెప్పు బంగారి. అంటే మావయ్య బర్త్డేకి ఆశపడి ఒక విషయం అడిగారు. అది మనం చెయ్యొచ్చు కదా? ఆశపడితే అనవసరమైన వాళ్ళందర్నీ ఇంటికి రమ్మనాలా ఏంటి? రావడానికి వీల్లేదు. అలా కాదమ్మా, మీరే అన్నారు కదా ఆవిడ ఏ తప్పు చేయలేదు, నేను క్షమించాను అని. క్షమించాను. తను మారలేదు కదా. అమ్మ కంటే కూడా, అన్న కంటే కూడా తన భర్తే ఎక్కువని ఉండిపోయింది కదా. తనలా ఆ ద్రోహితో ఉన్నంత వరకు కూడా తను మనకి శత్రువే బంగారి. తనకి సపోర్ట్ చేస్తూ నువ్వు మాట్లాడకు. అలా కాదమ్మా, ఎలాగో ఫంక్షన్కి చాలా మంది వస్తారు. ఆ గుంపులో ఒకరిగా తనని రానివ్వచ్చుగా. మావయ్య కూడా సంతోషపడతారు కదా. మీరెంత దూరంగా అయినా తనని పెట్టండి. మావయ్య మనసులో చెల్లి మీదున్న ప్రేమ అలాగే ఉంది. బంగారి, సారీ అమ్మా. బంగారి, నువ్వు మళ్ళీ మళ్ళీ తన విషయంలో తప్పుడు నిర్ణయమే తీసుకుంటున్నావు. అది నన్ను, మీనాని ఎంతగానో కష్టపెడుతోంది. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? ఎందుకిలా చేస్తున్నావు? వద్దు అని చెప్పినా కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు? లేదమ్మా, మావయ్య కోసమే. జయరాం అడుగుతాడు. 20 ఏళ్లుగా కోమాలోనే ఉన్నాడు. తనకసలు ఏం జరిగిందో తెలీదు. ఇదిగో చూడు బంగారి, ఈ విషయంలో మీనా తీసుకున్న నిర్ణయమే సరైంది. ఇంత జరిగాక తనని ఈ ఇంట్లోకి అనుమతించలేను. బంగారి, ఇక మీదట
దీని గురించి నువ్వేం మాట్లాడుకో. మ్, సరే అమ్మా. మీరింతగా దీని గురించి చెప్పిన తర్వాత దాని గురించి మాట్లాడటానికి ఇంకేముంటుంది? వదిలేండి. అంటే మనమంతా వద్దు అని చెప్పిన తర్వాత మావయ్య మనసులో ఆయన ఆశపడినట్టు మనం ఇన్వైట్ చేస్తామేమో అని ఎదురు చూస్తారు. బర్త్డేలో తన చెల్లి కూడా వస్తుంది అని ఎదురు చూస్తారు. పాపం మావయ్య చాలా బాధపడిపోతారు. మనం ఏం చేయగలంలేండి, బాధ పెట్టాలని డిసైడ్ అయిపోయాం కదా. అత్తకి నచ్చలేదు అంటే ఏం చేయలేం కదా. 20 ఏళ్ల తర్వాత మావయ్య కోసం మనం ఒకటి చేస్తున్నాం, కానీ అందులో మావయ్య సంతోషంగా అయితే ఉండరు. పర్వాలేదు జాన్సమ్మా, వదిలేయండి. మావయ్యకి రాసి పెట్టలేదు అంతే. సరే అమ్మా, నేను వెళ్ళి ఫంక్షన్కి కావాల్సినవి చూసుకుంటాను. శేషు, కేడి, శేషు, శేషు, అత్త ఎక్కడున్నావురా? ఇదిగో వచ్చేస్తున్నావు అత్త. ఏంటత్తా? ఏంట్రా, ఏమైపోయారు? మేము మేడ మీదే ఉండిపోయాం అత్త. రేపు మీ మావయ్య పుట్టినరోజు గుర్తుందా? ఝాన్సీ అమ్మ చెప్పారుగా. చెప్తే సరిపోతుందా? ఎన్ని పనులున్నాయి? అవన్నీ ఎవర్రా చూసుకునేది? ఫంక్షన్ అంటే చాలు ఇద్దరిని పనులను చేసేస్తున్నారే. అది ఇప్పుడు అర్థమైందా నీకు? ఏంట్రా గుసగుసలు? ఏం లేదత్తా. ఏంటి, ఆ బంగారి చెప్తేనే చేస్తావా? నేను చెప్తే చెయ్యవా? చచ్చా, అలాంటిదేం లేదత్తా. మీరే కదా నాకు ఫస్ట్, ఆ తర్వాతే కదా బంగారి. ఇదిగో ఈ లిస్ట్లో ఉన్న వస్తువుల్ని ముందు వెళ్ళి తీసుకురండి. సరే అత్త. అలాగే ఫంక్షన్ గురించి మన చుట్టాలందరికీ చెప్పాల్సి ఉంటుంది. నేనొక లిస్టు రాసి పెట్టాను. అది కాకుండా నీకెవరైనా గుర్తొస్తే చెప్పు. ఎవరిని మనం మిస్ చేయకూడదు. చాలా ఏళ్ల తర్వాత మనం సెలబ్రేట్ చేసిన బర్త్డే. అందరికీ చెప్పేద్దాం అత్త. ఏముంది, మహా అయితే ఒక 100-120 మంది వస్తారా? తప్పకుండా. మన హోటల్లో ఎవరున్నారు బెస్ట్ చెఫ్? గాజువాక బ్రాంచ్లో మణికంఠ అన్న, దాబా గార్డెన్లో శివశంకర్ అన్న, ఇంకా సిరిపురంలో కూడా 2 ఉన్నారు. శేఖర్ ఇంకా కుమార్ అని వాళ్ళ పేర్లు. సరే సరే, వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి. రేపటికి వాళ్ళందరూ ఫుల్ డే ఇక్కడే ఉండాలి. అత్త, మరి హోటల్లో? ఒకరోజే కదా, వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు. అలాగే అత్త. తొందరగా వెళ్ళి అని కొనుక్కుండ్రా. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏం రాశారో చూద్దాం. నాకంటే మన కుటుంబం కంటే మీకు మీ చెల్లెలే ఎక్కువైపోయిందా? పైగా నేను తనని రమ్మని చెప్పాలా? అదంతా జరిగే పని కాదు.